మన చుట్టూ ఉండే పదార్థాలు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటాయని ఇదివరకు వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పదార్థం స్థితి మార్చుకునేటప్పుడు వాటిపై ఉష్ణోగ్రత మరియు పీడనం ఎలా ప్రభావం చూపిస్తుంది, ఆ పదార్థం యొక్క కణాల లోపల ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పదార్థం యొక్క స్థితి మారడాన్ని మీ ఇంట్లో జరిగే కొన్ని విషయాల్లో కూడా మీరు గమనించవచ్చు. దాంట్లో మంచు నీరుగా మారడం, అంటే ఫ్రిడ్జ్లోంచి కొన్ని ఐస్ ముక్కలు తీసుకుని బయట ఉంచండి, అవి నీరుగా మారడం మీరు గమనిస్తారు. అంటే ఘన పదార్థంలో ఉన్న నీరు ఇక్కడ ద్రవ స్థితిలోనికి మారుతుంది. అలాగే కొబ్బరి నూనె సీసాను వేసవకాలంలో చూస్తే అది ద్రవంగాను, అదే శీతాకాలంలో చూస్తే అది ఘనీభవన స్థానంలోనూ ఉంటుంది. ఇంకొక విషయం నాఫ్తలిన్ ఆవిరి కావడం. మీరు అల్మారాలో ఉంచిన నాఫ్తలిన్ ద్రవంగా కాకుండా నేరుగా ఆవిరిగా మారి దానంతటదే పరిమాణం కొన్ని రోజులకి తగ్గి మీకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా సహజంగా జరిగే పదార్థం యొక్క స్థితి మార్పులు. మరి వీటిపై ఉష్ణోగ్రత ప్రభావం గురించి ఇప్పుడు శాస్త్రీయంగా తెలుసుకుందాం. దీనికోసం ఒక బీకర్ను తీసుకొని దాంట్లో కొన్ని ఐస్ ముక్కలను వేద్దాం. ఐస్ ముక్కలు బీకర్లో ఉన్నప్పుడు అక్కడ థర్మామీటర్ ఉంచి ఉష్ణోగ్రతను గమనిద్దాం. ఉష్ణోగ్రత ఐస్ ముక్కలు నీరుగా మారేటప్పుడు గమనిస్తే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది. అంటే ఘన పదార్థం ద్రవంగా మారడం ప్రారంభించిన ఉష్ణోగ్రత. దీనినే ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. ఇక్కడ నీరు తీసుకున్నాం కాబట్టి నీటి యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఐస్ ముక్కలు నీరుగా మారడం ప్రారంభమైనప్పుడు అక్కడ పదార్థానికి ఉండే ఉష్ణోగ్రత. ఇప్పుడు మనం ఈ బీకర్లో ఉన్న నీటిని ఇంకా వేడి చేస్తూ ఉన్నప్పుడు ఐస్ ముక్కలు అన్నీ కూడా మొత్తం నీరుగా మారిపోయి ఉష్ణోగ్రత కూడా థర్మామీటర్లో పెరగడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థంగా నీరు మారినప్పుడు వాటి కణాల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఈ చిత్రంలో గమనించినట్టయితే మంచు అంటే నీరు ఘన రూపంలో ఉన్నప్పుడు దానిలోని అణువులు ఏ విధంగా ఉన్నాయి. ఇవి చాలా పటిష్టంగా ఒకదానికొకటి దగ్గరగా అమరబడి ఆకర్షణ బలాలతో ఉంటుంది. ఎప్పుడైతే ఉష్ణోగ్రతను అందించామో అది వేడిని గ్రహించి దానిలో ఉన్న ఆకర్షణ బలాలు తగ్గి అవి మరింత కంపనాలు చేస్తూ ఇట్లా దూరంగా జరిగి ద్రవ రూపంలోనికి మారతాయి. ఇక్కడ నీటిని తీసుకున్నాం కాబట్టి దాని ద్రవీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్దే అది ద్రవంగా మారిపోతుంది. కానీ వేరే ఏదైనా పదార్థం తీసుకున్నాం, దాని ద్రవీభవన ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా ఉందనుకోండి, అప్పుడు వాటి కణాలను విడదీయడానికి చాలా ఉష్ణోగ్రత అవసరమవుతుంది. ఎందుకు? ఎక్కువ గతిశక్తిని అవి పొందాలి కాబట్టి. ఎంత ఉష్ణోగ్రతను తీసుకుంటే అవి అంత గతిశక్తిని పొంది అంత దూరంగా జరిగి వేగంగా స్థితిని మార్చుకోగలుగుతాయి. ఇప్పుడు బీకర్లో నీటిని ఇంకా మనం వేడి చేయడం కొనసాగిస్తూ ఉంటే క్రమంగా థర్మామీటర్లో ఉష్ణోగ్రత పెరగడం మనం గమనిస్తాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈ బీకర్లో ఉన్న నీరు ఆవిరవడం మనకు ప్రారంభమవుతుంది. దీన్నే మనం బాష్పీభవన ఉష్ణోగ్రత లేదా ఆ పదార్థం యొక్క బాష్పీభవన స్థానం అంటాం. అంటే పదార్థం ద్రవ రూపం నుంచి వాయు రూపంలోనికి మారేటప్పుడు ఉండే ఉష్ణోగ్రత. ఇక్కడ నీటి రూపం నుంచి అంటే ద్రవ రూపం నుంచి ఆవిరిగా మారే ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్. నీటి యొక్క బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అని చెప్తారు. అంటే ఉష్ణోగ్రతను పెంచడం వల్ల పదార్థం ఘనస్థితి నుంచి ద్రవస్థితికి, ద్రవస్థితి నుంచి వాయుస్థితికి కూడా మారుతుంది అని మనం గ్రహించాం. ఇదే విధంగా పదార్థ స్థితి మార్పుపై పీడన ప్రభావం గురించి తెలుసుకుందాం. దానికోసం ఒక సిలిండర్లో ఈ వాయు కణాలు ఈ విధంగా అమరి ఉన్నాయని అనుకుందాం. ఇవి అస్తవ్యస్తంగా వివిధ వేగాలతో తిరుగుతూ ఉన్నాయి. దీని మీద పీడనం ఏమాత్రం లేదు లేదా అల్ప పీడనం ఉంది అని అనుకుందాం. ఎప్పుడైతే మనం పీడనాన్ని పెంచామో, ఇలా ఒత్తిడి చేయడం వల్ల పిస్టన్ మీద పీడనాన్ని పెంచామో, ఈ వాయు కణాలు అన్నీ కూడా చాలా దగ్గరగా వస్తాయి. దగ్గరగా వస్తే ఏమవుతుంది? వాటి మధ్య ఆకర్షణ బలాలు పెరిగి ఒకదానికొకటి ఆకర్షించుకుని అవి దగ్గరగా రావడం వల్ల వాయు స్థితిలో ఉన్న వాయు కణాలు మనకి ద్రవ స్థితిలోనికి మారిపోతాయి. కొన్నిసార్లు పీడనాన్ని ఇంకా పెంచడం వల్ల ఈ ద్రవ స్థితి నుంచి ఘనస్థితికి కూడా మారవచ్చు. అంటే దీనికి ఒక చక్కటి ఉదాహరణ కూడా చూద్దాం. అది ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. సాధారణంగా మనకు కార్బన్ డైఆక్సైడ్ను ఘన రూపంలో ఉంచడానికి అల్ప ఉష్ణోగ్రత, అధిక పీడనాన్ని ఉంచి నిల్వ ఉంచుతారు. అది ఎప్పుడైతే వాతావరణ పీడనంతో కలిసిందో, అంటే 1 అట్మాస్ఫియర్కి వచ్చిందో, అది ఘన రూపం నుంచి నేరుగా వాయు రూపంలోనికి మారుతుంది. అంటే
ఈ పీడనాన్ని పెంచడం లేదా తగ్గించడం వల్ల కూడా పదార్థం యొక్క స్థితిని మార్చుకోగలుగుతుంది అని మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో చివరగా మనం తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ద్రవీభవన స్థానం మెల్టింగ్ పాయింట్ అంటే ఘనం ద్రవంగా మారే ఉష్ణోగ్రత, బాష్పీభవన స్థానం అంటే బాయిలింగ్ పాయింట్ ద్రవం ఆవిరిగా మారే ఉష్ణోగ్రత.